హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? బాగుందమ్మా. సార్, వెన్ కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్, కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఒక 2-3 monthsలో, ఒక 6 months తర్వాత అయినా ఒక 1 year లోపు కూలిపోబోతుంది, మళ్ళీ వీఆర్ కమింగ్ బ్యాక్, బీఆర్ఎస్ మళ్ళీ వెనక్కి వస్తుందని కేటీఆర్ గారు అనడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. కట్ చేస్తే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. వాళ్ళు కొనుక్కుంటున్నారా లేకపోతే వీళ్ళే స్వచ్ఛంగా వెళ్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోబోతుందా తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు ఇది క్వశ్చన్ ఆల్రెడీ ఎలక్షన్ అయిన తర్వాత నన్ను అడిగారు, ఇక్కడే మన టీవీలోనే అడిగారు. అప్పుడే చెప్పా, అసలు మీ పార్టీ ఉంటుందో ఉండదో చూసుకోండి అని అప్పుడే చెప్పాను. నేను వెళ్తానే ఉంటారు, అప్పటి నుంచి వెళ్ళేవాళ్ళు వెళ్తానే ఉంటారు. ఇప్పుడు మెల్లిగా ఎక్కువ మంది వెళ్తున్నారు. అది నాకు కరెక్ట్గా తెలియదు. నేను వాళ్ళే వచ్చాను, నేను ఇంతవరకు ఏమి చూడలేదు కాబట్టి నాకు పెద్దగా ఏం తెలియదు. బట్ వెళ్ళిపోతారు. ఇప్పుడు రాజకీయం అనేది ఇంతకుముందు ఒక దేశం కోసం, రాష్ట్రం కోసం ఒక త్యాగం చేస్తానికి చేశారు. ఇవాళ బిజినెస్ కోసం వస్తున్నారు. సో రూలింగ్ పార్టీ ఏది ఉంటే దానికి వెళ్ళిపోతారు ఎవరైనా కానీ. సో వాళ్ళు ఎవరు దేశం మీద ప్రేమతో ఈ పార్టీలోంచి ఆ పార్టీకి, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ మొత్తం వెళ్ళిపోలేదా? ఇదే కేటీఆర్ గారు అంటున్నాడు, ఇట్ ఈస్ మర్జింగ్, ఇట్ మర్జ్ అంటాడు. హౌ కెన్ కాంగ్రెస్ మర్జింగ్ టు బీఆర్ఎస్, టీడీపీ, టీఆర్ఎస్? సో మర్జ్డ్ అన్నాడు ఆయన. సో ఆయన అట్లా చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన నిర్వచనం చెప్పుకొని బతికితే బతకవచ్చు. బట్ నేను చేస్తే సంసారం, నువ్వు చేస్తే వ్యభిచారం అనే పరిస్థితి ఉండకూడదు. అందరూ వ్యభిచారమే చేస్తున్నారు. వ్యభిచారం కరెక్టా కాదా అనేది ఆలోచించాల్సిన విషయం వాళ్ళందరికీ ఉంది. అది విజ్ఞత ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు. సార్, ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఈ 1.5 monthలో శ్వేతపత్రాలు, వైట్ పేపర్ అనేది రిలీజ్ చేసుకుంటున్నారు. ఒక పోలవరం మీద, అమరావతి మీద, ఈవెన్ నిన్న ఫారెస్ట్ మీద, గనుల మీద, మైనింగ్స్ మీద, దీని మీద కొన్ని ప్రెస్ మీట్ పెట్టి వైట్ పేపర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఒక మాట ఉండడం జరిగింది, రాళ్ళ మీద ప్రమోషన్ చేయడానికి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వేయడానికి, ఫోటో వేయడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నిజానికి ప్రమోషన్ కోసం వాళ్ళు సొంత ఫోటోలు వేయడానికి అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాలన్న అవసరమా సార్? ఇప్పుడు ఏ గవర్నమెంట్కి అయినా సరే, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అని అట్లా నేను ఇదే ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూలు ఫాలో అయ్యి ఉంటే ఎప్పుడో చెప్పాను, మీ టీవీలో చెప్పాను లేదు నాకు తెలియదు, కానీ చాలా చోట్ల చెప్పి అసలు వీళ్ళు ఇలా పేరు పెట్టుకుంటాం కూడా తప్పు అని చెప్పాను. అవును, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న పాల అని పెట్టుకున్నాడు ఆయన, ఈయన వచ్చి జగనన్న అని పెట్టాడు. వీళ్ళు ఎవళ్ళు అసలు వీళ్ళ బొమ్మలు వేసుకుంటానికి ఎవరు? పాస్బుక్ మీద మోడీ గారు కూడా అప్పుడు మాకు ఇది దీని మీద బొమ్మ వేశారు, ఇది కోవిడ్ వచ్చిన సర్టిఫికెట్ మీద 750 రూపాయలు నేను డబ్బులు ఇచ్చి నేను తీసుకుంటే, ఇంజక్షన్ చేసుకుంటే ఆయన ముద్ర వేసి నాకు సర్టిఫికెట్ ఇస్తాడు. ఆయన బొమ్మ నాకెందుకు? సో నేను చెప్పాను, నా డబ్బులతో నేను కొనుక్కునేదానికి కూడా. ఇప్పుడు అట్లాగే ఈయన రేషన్ కార్డు ఎవరిది? పబ్లిక్, గవర్నమెంట్, నాది. నాకు నీ బొమ్మ ఎందుకు? నీ బొమ్మతో నాకెందుకు? సో ఏం తప్పులే ఇవన్నీ. ఆ తప్పులే మరి 11కి పంపించింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అనడం కూడా జరిగింది, మేము మంచి చేసి ఓడిపోయాం, చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు ఇచ్చి ఓడిపోయారు అన్నది జరిగింది. దానికి మీరు ఏకపిస్తారా సార్? ప్రజలకి మా మీద వ్యతిరేకత అనేది లేదు అన్నట్టు చెప్పారు. వ్యతిరేకత లేకపోతే 11 సీట్లకి ఎందుకు తగ్గిస్తారు? ఆయన అదే మాట, చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు ఇచ్చి ఆయన గెలవడం. ఈయన మోసపూరిత హామీలు ఇచ్చి అంతకుముందు 151 సీట్లు గెలిచాడు. మేము చేసింది 99% పూర్తి చేసాం ఇచ్చిన హామీలో అని అన్నారు. ఆయన అన్నాడు అంటే మరి ఓట్లు వేయలేదు కదా జనం. ఇప్పుడు 3 కోట్ల మందికో 3.5 కోట్ల మంది లబ్ధిదారులు ఉంటే నీకు 1,30,30,00,000 ఓట్లు ఎందుకు పడ్డాయి? పడాలి కదా. సో నోటి మాట నోరు ఉంది కదా అని మనం మాట్లాడతాం కాదు. సో ఈవీఎంలు అంటారు కొంచెంసేపు. ఈవీఎంలు అయితే మరి అప్పుడు ఈవీఎంలు ఉండాలిగా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈవీఎంలు ఆయన్ని గెలిపించినాయి అని. సో ఇవన్నీ మనం ఎలక్షన్లో ముందు ఒకటి, ఎలక్షన్ అయినా ఒకటి మాట్లాడతాం కాదు. ఇప్పుడు అసలు బేసిక్గా రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఉద్దేశంలో ఏమనాలంటే, నేను ఇలా చేద్దాం అనుకున్నాను, ఇలా చేశాను, ఈ పనులు చేశాను, వీటిని కంటిన్యూ చేయండి, ప్రజలకు మంచి చేయండి అని చెప్పి మాట మాట్లాడాలి తప్ప
చంద్రబాబు నాయుడిని తిడదామా లేకపోతే పవన్ కళ్యాణ్ని తిడదామా అని ఆయన ఆలోచించకూడదు. వాళ్ళు కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఇవి మంచి, ఇవి చెడ్డయి, ఈ చెడ్డ పనులు ఆయన జైలుకి పంపిస్తాం, ఈ మంచి పనులు మేము కంటిన్యూ చేస్తాం అని చెప్తే బాగుంటుంది. అప్పుడు మంచి పనులు ఏంటో పాలు ఏంటో నీళ్ళు ఏంటో తేలుతుంది. అవును. సో ఇద్దరు పాలు నీళ్ళు చెప్పట్లా, అవి కల్తీ పాలు మంచి పాలు ఎవరికి ఎంతవరకు తెలీదు, అట్టాగే ఉంచారు దాన్ని. సార్ మొన్న సర్క్యులేట్ ఒక 1 వీక్ బ్యాక్ ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎంపీగా నుంచొని అక్కడ ఎంపీగా అవుదామని ఒక టాపిక్ నడుస్తుంది. కట్ చేసి మేము మా ఇంటర్నల్ సోర్స్ ద్వారా మేము రీసెర్చ్ చేసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఏమన్నారంటే ఆ థాట్ అనేది ఉంది కానీ ఇంప్లిమెంట్ అయితే అవ్వదు. ఇంప్లిమెంట్ ఎప్పుడు అయ్యిద్దంటే అక్కడ పైన మోడీ గారు అలయన్స్తో ఫామ్ చేశారు. అలయన్స్కి వీళ్ళకి ఎప్పుడైతే చెడిపోయిద్దో అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అనేది జరుగుతాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా నుంచుంటారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈవెన్ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం జరిగింది. నా క్వశ్చన్ ఏంటంటే ఒక 2 years తర్వాత అయినా కానీ అక్కడున్న మోడీ గారి గవర్నమెంట్ పడిపోబోతుందా అని. ఎప్పుడైనా ఏదైనా పడిపోవచ్చు, ఏదైనా పోవచ్చు. అంత ఈజీ ఏం కాదు, పడిపోవటం అనేది అంత ఈజీ కాదు. అలయన్స్కి వీళ్ళకి పడకపోతే పడిపోవచ్చు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళిద్దరు కలిపితే 30 సీట్లు, 10-15 సీట్లు వాళ్ళకి తక్కువ ఉంది యాక్చువల్గా. సో వాళ్ళు మేనేజ్ చేస్తారు, చేసుకుంటారు, లేకపోతే కొంటారు. ఎన్ని గవర్నమెంట్లు పడేయలేదు వాళ్ళు లాస్ట్ టెన్యూర్లో. వాళ్ళు ఎలా గవర్నమెంట్లు మార్చాలనేది ఒక్క సీటు ఉన్న రాష్ట్రం కూడా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో వాళ్ళు ఏదైనా చేయగలరు, చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం వాళ్ళకి బాగా తెలుసు. సో వాళ్ళ గురించి మనం ఎక్కువసేపు బాధపడక్కర్లేదు. సార్ నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏదైతే మొన్న జరిగిన ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని షేక్ చేశారే అనుకోవచ్చు. ఆయన పాత్ర ఎలా చూశారు సార్ మీరు? చెప్పాక నేను అంతకుముందు చెప్పాను, ఒక శక్తి, ఒక యుక్తి అని చాలా చెప్పాను కదా అప్పుడు. చెప్పాను కదా. అంటే నేను కేవలం మన ఎలక్షన్ కోసం చెప్పాల, నేను లాస్ట్ 10 years నుంచి చెప్తున్నా ఇదే మాట. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ ఫోర్స్, మొదటి నుంచి చెప్తున్నా. ఆయన ఆంజనేయుడిలాగా ఆయన శక్తి ఆయనకు తెలియకుండా ఆయన పోయి, ఇప్పుడు కూడా ఆయన శక్తి తెలిసి ఉంటే ఆయన చేసి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఆయన ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రావద్దు అనేది ఒక పరిస్థితి. మన చంద్రబాబు నాయుడు గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటే పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు, అట్లా వేసే పరిస్థితి, అంత పరిస్థితి వచ్చింది మార్కెట్లో. వచ్చింది కాబట్టి వీళ్ళు సరిగ్గా చేసుకుంటే ఎవరికొకళ్ళకి వేశారు. ఇప్పుడు అంతా కలిశారు కాబట్టి మొత్తం స్వీప్ చేశారు టోటల్. లేదంటే ఒక 100 సీట్లు అట్లా వచ్చి గెలిచి ఉండేవారు ఎవరో ఒకరు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.